చాలా సినిమా షూటింగ్లు జరిగాయి ఫ్రెండ్స్. అది చూడడానికి అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. సెట్ ఏ విధంగా వేస్తుంటారు, ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేస్తే చాలా బాగుంది. ఇక్కడ చాలా సినిమాలు తీయడం కూడా జరిగింది, చాలా ప్రశాంతమైన వాతావరణం దీన్ని నిర్మించడం జరిగింది. ఇది మన ఇప్పుడు పోలీస్ స్టేషన్ సెట్ మీకు చూపిస్తున్నాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు 90s తెలుగు స్టోరీస్. సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి. ఈరోజు వీడియో ఏంటంటే చూసారు కదండి, రామానాయుడు స్టూడియో మన విశాఖపట్నంలో. రామానాయుడు స్టూడియో మన ఇటు పక్క చూస్తే బీచ్, ఇటు పక్క చూస్తే పచ్చని కొండలు, ఇటు పక్కన చూస్తే మన రామానాయుడు స్టూడియో ఉందండి. అసలు ఎక్సలెంట్ అండి, బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఎన్నో సినిమాలు కూడా ఇక్కడ తీయడం కూడా జరిగింది, మీకు కూడా చూపించాలనుకుంటున్నాను, అందుకే రావడం జరిగింది. మరికెందుకంటే లేటు, మనం వెళ్దాం పదండి లోపలికి. చూసారు కదండి, మనం అయితే లోపలికి వచ్చాము. ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది చూడండి. ఏదైనా సినిమా చేయాలన్నా ఈ గెస్ట్ హౌస్ లో తీయడం జరుగుతుంది. అసలు లోపలికి మనం వెళ్దాం రండి, లోపలికి వెళ్దాం రండి. అసలు ఎంత బాగుందో, ఏదైనా సినిమా షూటింగ్ కానీ కొండల మీద ఈ లొకేషన్ లో మనం సినిమా షూటింగ్ చేయాలంటే చాలా చాలా బాగుంటుందండి. అసలు ఎక్సలెంట్, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మనం పిల్లల్ని కానీ లేకపోతే మన ఫ్యామిలీకి కానీ మన ఫ్రెండ్స్ని కానీ వచ్చి తప్పకుండా చూపించవచ్చు, వాళ్ళు కూడా బాగా థ్రిల్ అవుతారు ఈ స్టూడియో చూసి. మన విశాఖపట్నంలో ఇటువంటి స్టూడియో నిర్మించారంటే చాలా చాలా ఆనందకరం. పిల్లలు అయితే చాలా చక్కగా అసలు ఎంజాయ్ చేస్తారండి. స్కూల్ పిల్లలు కానీ మన ఫ్యామిలీ మన పిల్లలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్టూడియో చూసి. లోపలికి వెళ్దాం రండి. మార్కెట్లో షూటింగ్ ఏ విధంగా జరుగుతుందో ఈ విధంగా ఉంటుందండి, చాలా చక్కగా. షాప్స్ దగ్గర ఏదైనా చిన్న షూటింగ్ కావాలన్నా హ్యాపీగా చేసుకోవచ్చు. మనం చూస్తున్నది ఇప్పుడు ప్యాలెస్, రాజుగారి ప్యాలెస్. రాజుగారి ప్యాలెస్లో షూటింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ విధంగా మనం చక్కగా తీయచ్చు. చూసారా, చాలామంది స్కూలు పిల్లలు కూడా రావడం జరిగింది. చూసారు ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే రామానాయుడు స్టూడియో లోపలికి అయితే వచ్చేసాము. మనం వెనక్కి కనిపిస్తున్నది అంతా రాజుగారి ప్యాలెస్, పెద్ద పెద్ద భవనాలు అని ఏ విధంగా ఉంటుంది. అక్కడ షూటింగ్ అయితే ఏ విధంగా చక్కగా చేసుకోవచ్చు. మనం చూస్తుంది అయితే పెద్ద భవనము 3 ఫ్లోర్లో ఉంది. చాలా సినిమా షూటింగ్లు జరిగాయి ఫ్రెండ్స్. అది చూడడానికి అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. లోపలికి వెళ్దారండి. రామానాయుడు స్టూడియో అనేది వైజాగ్లో ఉండడం మన అదృష్టం. మన సినిమా షూటింగ్ ఏ విధంగా తీస్తారో ఒకసారి మనకు తెలియాలి కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే ఏ విధంగా తీస్తారో, సెట్ ఏ విధంగా వేస్తారో, ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేస్తే చాలా బాగుంది. మన ప్రతి ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు, లవర్స్ కూడా రావచ్చు. బాగుంది చూడడానికి, చుట్టూరు చక్కని వాతావరణం, ఒక పక్క సముద్రము, ఒక పక్క సిటీ, చాలా బాగుంది చూడడానికి. రండి. రాజుగారి ప్యాలెస్ ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్లు జరిగాయి ఫ్రెండ్స్, చాలా అందంగా నిర్మించారు కదా. ఇది మన విశాఖపట్నంలో ఎంత దగ్గరగా ఉందంటే ఇక్కడ ఇలాంటి సినిమా షూటింగ్లు ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ మన రామానాయుడు స్టూడియోలో అసలు ఎన్ని సినిమాలు ఇక్కడ తీశారు, అవి ఎన్నెన్ని రోజులు ఆడాయి, ఇక్కడ ఎవరెవరు వచ్చారు, ఏం తీశారు, ఏ సినిమాలు తీశారు, ఎంత అద్భుతంగా ఆడాయి, ఏ విధంగా తీశారు అనేది కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రతి సినిమా కూడా చాలా ఎక్సలెంట్గా, అక్కడ ప్రతి సినిమా ఒక మెమొరబుల్ ఫోటో అనేది చాలా బాగుంది. చూడండి, మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ సినిమాలు తీశారు. దగ్గుపాటి రామానాయుడు అంటే ఆసామాస కాదు, ఒక వైజాగ్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈ సురేష్ ప్రొడక్షన్స్ ఎన్ని సినిమాలు తీశారు, ఎన్నెన్ని రోజులు ఆడాయి. 100 రోజులు ఆడినవి ఉన్నాయి, 200 రోజులు ఆడినవి ఉన్నాయి, సంవత్సరం ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. వైజాగ్ని ఒక అద్భుత కళాత్మకంగా తీర్చిదిద్దారు, సినీ పరిశ్రమ చేశారు. వైజాగ్ ఎంత అందంగా ఉంటుందా అని చూపించారు. కావాలంటే మీరే చూడండి. మన విలేజ్లో పెంకుటిల్లు ఒక పచ్చని వాతావరణంలో చుట్టూరు పొలాలు మధ్యలో పచ్చదనం ఉంటే మధ్యలో మన పెంకుటిల్లు ఉంటే ఏ విధంగా ఉంటుందో అది ఏ విధంగా తీస్తారో సినిమాలో ఒక ఉమ్మడి ఫ్యామిలీ సినిమాలు కానీ చిత్రాలు కానీ చూడండి. బోర్ బావి
నూతిలో బావి నీళ్ళు ఏ విధంగా అనేసి ఇదంతా సెట్టే. తీసినట్టు నెక్స్ట్ పెంకిటిల్లు చుట్టూరు దువారాలు, లోపల మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఉమ్మడి ఫ్యామిలీ చిత్రాలు తీసుకోవచ్చు. ఒక సంసారం, ఒక చదరంగం అలాంటి ఉమ్మడి ఫ్యామిలీ చిత్రాలు తీసి సాగరం పోలీస్ స్టేషన్ సినిమాలో సెట్ ఏ విధంగా వేస్తారనేది ఇప్పుడు పోలీస్ స్టేషన్ సెట్ మీకు చూపిస్తున్నాం. అలా కండిషన్ ఏ విధంగా షూట్ చేస్తారనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. ఇవి మీకు చెప్పక్కర్లేదు, ఇవి సెల్స్. ఖైదీలు ఇందులో ఉంచుతారు. 3rd డిగ్రీ కూడా చూపిస్తారు. మనం చూస్తున్నది అయితే కోట, రాజుగారి కోట. పురాతన కాలంలో మనకి ఏ విధంగా రాజుగారి కోట ఉంది, అక్కడ మనం ఇక్కడ చాలా సినిమాలు తీయడం కూడా జరిగింది. చాలా ప్రశాంతమైన వాతావరణం దీన్ని నిర్మించడం జరిగింది. ఇది మన రామన్న స్టూడియో దగ్గర లోపల ఉంది. చాలా చక్కగా అద్భుతంగా ఉంది అసలు నిజంగా చూడడానికి. లోపలికి వెళ్దాం రండి. టెంపుల్ సెట్ ఏ విధంగా అనేది సినిమాలు వేస్తారనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఏ విధంగా వేస్తారని చూపిస్తాను. చూడండి, ఈ సింహాలు కానీ, గడి స్తంభాలు కానీ, ఈ ఆర్చ్ కానీ ఎంత బాగుందో. సినిమాలు సెట్ ఏ విధంగా వేస్తారు ఇప్పుడు మీరు చూపిస్తాను. మనకి ఇక్కడ ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు మన విగ్రహం ప్రతిష్ఠ చేసుకొని మనం చేసుకోవచ్చు. చూసారండి, బ్రిటిష్ కాలం నాటి కోట. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఓన్లీ సినిమాల షూటింగ్ మాత్రమే. చాలా బాగుంది చూడండి. ఇప్పుడు మీరు చూడబోయేది హాస్పిటల్ సెట్ ఏ విధంగా వేస్తారనేది సినిమాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, మనము రామన్న స్టూడియో మొత్తం చూడడం జరిగింది. ఇంకా మంచి మంచి ప్లేస్లు కూడా మనం చూడడం జరిగింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఫ్యామిలీతో కానీ, పిల్లలతో కానీ, ఒక లవర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ తప్పకుండా వచ్చి మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఫోటోషూట్కి, వెడ్డింగ్ షూట్కి కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ 90s Tele Stories.